హాయ్ అండి, ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి వేడి వేడి రైస్లో ఇలా రొయ్యల కర్రీ చేసుకొని తిని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని మీడియం సైజ్ ఆనియన్ ఒక 4 కట్ చేసుకొని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత రొయ్యలు వేసేసుకొని ఆ రొయ్యలు కూడా ఆయిల్లో ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఉల్లికాడలు, చిన్న మెంతి కట్ట వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు 2-3 పచ్చిమిర్చి వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని అందులోనే కొద్దిగా సాల్ట్, సరిపడా కారపొడి వేసేసుకోవాలి. కారపొడి వేసేసుకొని మొత్తం అంతా కారపొడి కొంచెం ఆయిల్లో ఉడకడానికి ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని టమాటా మొత్తం మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. ఇలా టమాటా కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ కొంచెం ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.